ప్రస్తుతం ఉన్న బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు. వెన్ను గాయానికి శస్త్రచికిత్స అనంతరం బుమ్రా బౌలింగ్ మరింత పదునుగా మారింది. ఆటలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బుమ్రా ఆఫ్ ది ఫీల్డ్లో చేసే కామెంట్స్ కారణంగా కొందరి దృష్టిలో విలన్గా మారుతున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో అత్యంత ఫిట్టెస్ట్ ప్లేయర్ ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. టీమిండియాలో సూపర్ ఫిట్ గా ఉన్న ప్లేయర్ విరాట్ కోహ్లీ. అయితే బుమ్రా మాత్రం టీమిండియాలో ఫిట్టెస్ట్ ప్లేయర్ ఎవరనే ప్రశ్నకు తానే అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న బుమ్రా తనకు తాను ఫిట్టెస్ట్ ప్లేయర్ గా ప్రకటించుకున్నాడు. అందుకు కారణం కూడా చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ అయి ఉండి ఉపఖండపు పిచ్చులపై రాణించడం అంత సులభం కాదు. తాను ఎల్లప్పుడూ పేసర్లను ప్రమోట్ చేస్తాను, వారినే ఫిట్టెస్ట్ ప్లేయర్లుగా పేర్కొంటాను అంటూ బుమ్రా తన ఆన్సర్కు వివరణ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు బుమ్రా చెప్పిన ఆన్సర్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు బుమ్రాను తప్పుపడుతుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. వరుసగా గాయాల బారిన పడి ఆటకు దూరమైన బుమ్రా తనకు తాను ఫిట్టెస్ట్ ప్లేయర్ అని ప్రకటించుకోవడం హాస్యాస్పదమంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు బుమ్రా ఇదే రీతిలో సమాధానం ఇచ్చాడు. కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో బుమ్రా ఆడిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని బుమ్రాను ప్రశ్నించగా వీరికంటే తన కెప్టెన్సీనే బెస్ట్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఒకరి కెప్టెన్సీలో ఆడటం కంటే తానే కెప్టెన్ గా ఉండాలని కోరుకుంటానని కూడా చెప్పాడు. అయితే వరల్డ్ కప్ తర్వాత నుండి విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య సెప్టెంబర్ 19న జరగనున్న తొలి టెస్టుతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.